హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో అయితే నేను పొద్దున్నే వీడియో అయితే పెడుతున్నానండి. అంటే పొద్దున్నే ఆఫీసులకి కాలేజీకి వెళ్తారు కదండి పిల్లలు, మా వారు. ఇంకా పొద్దున్న అయితే ఎంత హడావుడిగా ఉంటుందో అయితే వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట. అలాగే ఈరోజు కొంచెం స్పెషల్ కర్రీ కూడా చేశానమాట. ఆ కర్రీ కూడా ఎలా చేశాను అనేది చూపిస్తానండి. ఇదైతే ఇక్కడ క్యాబేజీ ఎగ్ ఫ్రై అయితే చూపిస్తున్నాను అనమాట. ముందైతే నేను క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ అయితే వేయట్లేదండి ఇందులో. ఉల్లిపాయ బదులు క్యాబేజీ అయితే కట్ చేసుకున్నాను అనమాట. అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే నూనె వేసి తాలింపు పెట్టేశాను అనమాట. పచ్చిమిర్చి ఇవి అయితే వేసాను, కరివేపాకు ఇవి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు అయితే వేసేసానండి. ఇక్కడ క్యాబేజీ కూడా కొంచెం ఏగుతున్నప్పుడైతే పసుపు కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను అనమాట. అయితే ఈ కర్రీ అయితే మా వారు చెప్పారండి ఇలా చేయమని. అంటే ఆఫీస్లో అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తీసుకొచ్చారంట. ఇది టేస్ట్ చేస్తే చాలా బాగుంది అని చెప్పారు. అందుకని ఇలా చేయమన్నారు. ఇంకా ఇక్కడ పొయ్యి మీద కూర అయితే ఉడుకుతుంది. రోజు పొద్దున్నే మా వారికి అయితే నేను వేడి నీళ్ళు నిమ్మరసం అయితే ఇస్తానండి. ఇక్కడ ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టేసి కొంచెం నిమ్మరసం అయితే పిండేసి ఇస్తున్నాను అనమాట. ఈలోపు క్యాబేజీ అయితే వేగుతుంది. అలాగే ఒక పొయ్యి మీద రైస్ కూడా అయితే పెట్టేశానండి. అలాగే మా వారైతే మాత్రం పొద్దున్నే వేడి నీళ్ళు కంపల్సరీగా అయితే ఆ లోటా నిండా అయితే ఇస్తానన్నమాట. ఇంకా ఇక్కడైతే క్యాబేజీ అంతా ఫ్రై అయింది కదండి. ఇంకా ఇక్కడైతే ఎగ్స్ వేస్తున్నాను అనమాట. ఎగ్స్ అయితే నేను ఫస్ట్ ఒక 4 తీసుకొచ్చాను. అయితే మా వారు సరిపోవు, ఇంకా 2 వెయ్యి, మా ఆఫీస్లో అందరూ అడుగుతారు, మేమందరం అట్లా షేర్ చేసుకుంటాము అని ఇంకా మళ్ళీ ఇంకా 2 అయితే వేయించారనమాట. అయితే మనకి క్యాబేజీ అనేది కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. కానీ ఇలా వేపితే అసలు స్మెల్ అనేది రాలేదన్న. అంటే ఉల్లిపాయ బదులు మనం క్యాబేజీ వేసుకుంటున్నాము అంతే. ఇది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. అంటే నేను ఫస్ట్ చెప్పినప్పుడు మా వారు అదేంటి క్యాబేజీ ఎగ్గా ఎట్లా చేస్తారు అని అడిగాను. అయితే మా వారు ఎలా చేస్తారని అడిగారంట. ఉల్లిపాయ బదులు క్యాబేజీ వేసేసుకుంటే సరిపోతుంది అన్న అని చెప్పారంటండి మా వాళ్ళు ఫ్రెండ్స్ అయితే. అందుకని ఇంకా ఇక్కడ అయితే నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఎగ్ వేసి కొంచెం ఫ్రై అయ్యాక అయితే ఇంకా సాల్ట్, కారం అయితే వేస్తున్నానండి. ఇక్కడ ఇంకా కారం అనేది మా కల్లా వెళ్తే గుంటూరు సైడు సంబార్ కారం అని ఒక్కసారి సంవత్సరానికైతే కొట్టు పెట్టుకుంటామండి. ఇంకా ఇలాంటి ఫ్రైస్లో అయితే ఈ కారమే వేస్తామన్నమాట. ఇక్కడ ఇంకా ఈ కారం అయితే వేసేసి ఉప్పు కారం ఇంకా బాగా కలిపేస్తున్నానండి. ఇది ఇంతే, అంటే ఎగ్ పొరటే అండి. కాకపోతే ఉల్లిపాయ బదులైతే మనం క్యాబేజీ అయితే వేసుకోవచ్చు. అంటే క్యాబేజీ కొంతమంది ఇష్టపడరు కదండి. అలాంటి వాళ్ళకి, పిల్లలకైనా సరే క్యాబేజీ ఇష్టపడి తినరు కదా కొంతమంది పిల్లలు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టామనుకోండి చాలా బాగా అనిపిస్తుంది. నాకు కొంచెం కొత్తగా ఉంది, అందుకు సరే అని వీడియో అయితే తీసానన్నమాట. ఇది పొద్దున్నే అయితే చేశాను. నిజంగా చెప్పాలంటే ఇది మామూలుగా అయితే ఉల్లిపాయ వేసే దానికన్నా కూడా ఇలా క్యాబేజ్ వేసి చేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగా అనిపించిందండి. అంటే కొత్తగా ఉంది. అంతే అండి, ఈజీగా అయితే ఎగ్ ఫ్రై అయితే అయిపోయింది అనమాట, ఎగ్ పొరటు. అలాగే మా చిన్నమ్మాయి అయితే ఇక్కడ నాకు ఎగ్ దోశ వెయ్యి మమ్మీ అని చెప్పింది. ఇంకా అలాగే ఇంకొక ఎగ్ అయితే తీసుకొచ్చి తన కోసం అయితే కొంచెం సపరేట్గా ఎగ్ దోశ అయితే వేసానండి. ఏం లేదు, దోశ వేసి నేను ఇంకా దాని మీద ఎగ్ అయితే కొట్టేసి ఉల్లిపాయ అన్నీ అయితే ఏమి వేయనండి. ఇంకా ఉప్పు కారం అయితే చల్లేసాను అనమాట. తనకి ఇలాగే ఇష్టము, అందుకని తనకైతే ఇలాగా ఎగ్ దోశ అయితే వేసి ఇచ్చానమాట. ఇంకా మా పాప తింటూ ఉంది. అలాగే ఇంకా మా వారికి కూడా నేను దోశ అయితే వేస్తున్నాను అనమాట. నేను దోశలు అనేది మిల్లెట్ దోశ వేస్తానండి. ఇదిగోండి, అంతకుముందు కూడా ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను. అంటే రాగులు, సద్దలు, జొన్నలు, మినప్పప్పు, కొంచెము బియ్యము అయితే 5 కలిపేసి అయితే నేను ఇలాగా గ్రైండర్ అయితే వేసి పెట్టేసుకుంటానమాట. ఇంకా మాకు ఇది మిల్లెట్ దోశలాగా ఇదే వాడేస్తాను నేను ఎప్పుడు. ఇంకా ప్రతిసారి ఇవే వాడతానమాట. ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు మమ్మీ తెల్ల దోశలు వెయ్యి అని మా పిల్లలు అడిగితే మాత్రమే వేస్తానండి, లేదంటే ఇదే దోశ అయితే వేస్తానన్నమాట. ఇదిగోండి చూడండి ఎంత బాగా కరకరలాడుతూ వస్తాయి దోశ పెన్నం మీద అయితే మంచిగా.
అలాగే మా ఇంట్లో అయితే మాత్రం దోశలు బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉండాలండి. లేదంటే మెత్తగా ఉంటే అసలు ఇష్టపడరు, తినరు. ఇలాగా కరకరలాడుతూ ఉంటే మాత్రం ఇష్టంగా అయితే తింటారనమాట. ఇంకా మా వారికి కూడా దోశలు అయితే వేసి పక్కన పెడుతున్నాను. అయితే పొద్దున్నే ఇవన్నీ బాక్సుల్లోకి అయితే సర్దాలండి. ఇదిగోండి ఇంకా చూసారు కదా, కింద అయితే బాక్సులన్నీ సర్ది పెట్టేసుకున్నాను అనమాట. లంచ్ బాక్స్ అన్నీ సెట్ చేయడానికి. పొద్దున్నే అయితే అసలు వంట గ్యాస్ బండ అంతా అయితే గజిబిజిగా అయితే ఉంటుందండి. నాకైతే చిన్న గ్యాస్ బండ అసలు కరెక్ట్గా అయితే సరిపోదు. ఇంకా హడావుడి పొద్దున్నే బాక్సులు సర్దాలి, ఇవన్నీ చేయాలి. ఇక్కడైతే మా అమ్మాయికి ఇంకో రైస్ అయితే కలుపుతున్నానండి. నేను రైస్ కూడా మామూలు బియ్యంలో అయితే కొంచెం కినోవా రైస్ అయితే కలుపుతానండి. ఇంకా మా వారైతే కినోవా రైస్ అయితే తెప్పించారనమాట. అదే రైసు కొంచెం మామూలు బియ్యం 1.5 పోస్తే ఇదైతే 1.5 పోస్తానండి. ఒక గిద్దెన్నర బియ్యం అయితే ఒక గిద్దెన్నర అయితే కినోవా రైస్ అయితే కలుపుతానమాట. ఇదిగోండి ఇంకా రైస్ అయితే ఇలాగుందనమాట. అంతకుముందు అయితే బ్రౌన్ రైస్ తినేవాళ్ళమి. ఇంకా ఇదైతే ఊరు నుంచి తీసుకొచ్చామండి ఈ బస్తా, అందుకని మామూలు రైస్ అయితే వచ్చినాయి అనమాట. అందుకు ఇంకా ఇందులో అయితే కినోవా రైస్ అయితే కలిపి వండుతున్నాను అనమాట. ఇదిగోండి ఇంకా ఈ బాక్సుల్లో అయితే కర్రీ అయితే తీసి పెట్టాను. అలాగే ఒక బాక్స్లో అయితే పెరుగు పెట్టేస్తున్నాను అనమాట. అలాగే మా వారైతే టిఫిన్ కూడా ఇంట్లో అయితే తినరండి, అంటే టైం ఉండదు. అలాగే ఆఫీస్కి వెళ్ళాక అక్కడ అందరూ ఫ్రెండ్స్ తోటి అయితే కలిసి కూర్చొని తింటారు. అయితే నేను టిఫిన్స్ కూడా బాక్స్లోనే పెట్టేసి పంపిస్తానన్నమాట మా వారికి. పాప అయితే మాత్రం ఇంట్లోనే తినేసి వెళ్తుంది. ఇదిగోండి ఇక్కడ ఒక బాక్స్లో అయితే రైస్ పెట్టేసి కర్రీ అయితే ఒక బాక్స్లో సెట్ చేసి పెరుగు అయితే ఒక బాక్స్లో పెట్టాను. అలాగే మాకు కంపల్సరీ పచ్చడి అయితే ఉండాలండి. పచ్చిమిర్చి పచ్చడి అయితే ఇదిగోండి బాక్స్లో అయితే పెడుతున్నాను. పచ్చడి అయితే 2 రోజులకు ఒకసారి మా ఇంట్లో ఏదో ఒకటి కాకరకాయ కారం కానీ పచ్చళ్ళు కానీ కంపల్సరీ అయితే ఉండాలి. ఎందుకంటే మేము గుంటూరు వాళ్ళం కదండి, కొంచెం కారాలు కొంచెం స్పైసీగానే తింటామన్నమాట. మరీ అంత స్పైసీ కాదు, కాకపోతే కొంచెం స్పైసీగా అయితే ఇష్టపడతాము. నేను ఎప్పుడైనా సరే బాక్సులు పెట్టేటప్పుడు కొంచెం ముందు రోజు రైతే కడిగి పెట్టుకుంటానని చెప్పాను కదండి, అవన్నీ ఆరిపోయి ఉంటాయి. తర్వాత మళ్ళీ కొంచెం శుభ్రంగా తుడిచేసి క్లాత్ తోటి అయితే అప్పుడు రైస్ పెడతాను. రైస్ పెట్టాక కూడా కొంచెం ఆరనిచ్చాక ఇలాగా తర్వాత బాక్స్ మూతలైతే పెడతానమాట. అంటే వేడివేడిగా పెట్టామనుకోండి మనకి నీరులాగా వస్తుంది. అందుకని నేను ఒక 10 నిమిషాలు ఒక 5 నిమిషాలు మనకున్న టైంను బట్టి అయితే నేను ఇలాగా కొంచెం ఆరాక బాక్స్ మూతలు అయితే పెట్టేస్తానమాట. అలాగే ఇంకా ఇక్కడ దోశలు కూడా మా వారికి అయితే బాక్స్లో పెట్టేశానండి. ఇక్కడైతే పొద్దున్నే హడావుడి మాత్రం మామూలుగా ఉండదండి. అంటే వంట బాక్సులు సర్దటం ఇవన్నీ అయితే పొద్దున్నే ఒక గంటన్నర అయితే హడావుడిగా ఉంటుంది. తర్వాత కొంచెం ఫ్రీ అయిపోతాంలేండి వాళ్ళు ఆఫీస్కి కాలేజీకి వెళ్ళిపోయాకైతే. ఇక్కడ మా పాపకు కూడా బాక్స్లో అయితే రైస్ అయితే కలిపి పెట్టేస్తున్నాను. ఆరబెట్టి తర్వాత కర్రీ వేసి కలిపి పెట్టేస్తానమాట. ఇంకా ఇక్కడైతే దోశలోకి పచ్చిమిర్చి పచ్చడే పెడుతున్నానండి. అయితే పచ్చడి మంటగా ఉంటుందని కొంచెం నెయ్యి కూడా వేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే కొంచెం వంట బాక్సులు కొంచెమే హడావుడి ఉండేదండి. అయితే ఇద్దరు చిన్నపిల్లలు అప్పుడైతే చాలా హడావుడి ఉండేది మాకు. పిల్లలకి జెల్ వేయాలి, ఆ అమ్మాయిలు కదండి ఇద్దరికి జెల్ వేయటం అని వాళ్ళకి అన్నీ రెడీ చేయటము, ఒక పక్క వంట చేయాలి, బాక్సులు అనేది చాలా హడావుడి ఉండేది. ఇప్పుడు కొంచెం బెటర్ అప్పటి మీద అయితే. కొంచెం పెద్ద అయ్యారు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మనతోటి ఏం పని ఉండదు. ఓన్లీ వంట బాక్సులు మటుకి నేనైతే చూసుకుంటానండి. అంటే ఒక 1.5 అవరే కొంచెం హడావుడి అయితే ఉంటుంది అనమాట. మనం ఈ పనికే పెద్ద అసలు హడావుడైపోతుంది. కానీ అంతకుముందు రోజులు మనం చిన్నప్పుడైతే మన అమ్మ వాళ్ళు ఇంట్లో బాక్సులు రెడీ చేయటం కానీ ఇంట్లో పనులు పొలం పనులు ఇవన్నీ ఎలా చేసుకునే వాళ్ళో ఒక్కొక్కసారి ఆలోచిస్తే మాత్రం చాలా ఆశ్చర్యంగా అయితే ఉంటుందండి. అమ్మో ఎంత కష్టపడేవాళ్ళో అనిపిస్తుంది. కానీ మనం ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి మనకి ఈ పని చాలా కష్టంగా ఉంది. కానీ మన పిల్లలు తర్వాత జనరేషన్లో అసలు ఎలా ఉంటారో కూడా అర్థం అవ్వట్లేదండి. అప్పుడు ఈ లంచ్ బాక్సులు ఇవన్నీ ఉండవేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే. ఏది ఏమైనా సరే మనం ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ఇలాంటివన్నీ తప్పదండి. పొద్దున్నే కొంచెం కష్టపడ్డాం అనుకోండి మంచి ఆరోగ్యం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇంకా బాక్సులన్నీ బ్యాగ్లో సర్దేసి ఇంకా మిగతా పనులు అయితే నేను చూసుకుంటానమాట. ఇంకా వాళ్ళు ఆఫీసులకి కాలేజీకి వెళ్తే వెళ్ళిపోతారండి. ఇంకా మిగతా పని కొంచెం స్లోగా చేసుకున్నా ఏ ఇబ్బంది ఉండదు కదండి. కొంచెం పొద్దున్నే హడావుడి అయితే మాత్రం ఉంటుంది. వాళ్ళు ఆఫీస్కి కాలేజీకి వెళ్ళాక కొంచెం ఫ్రీ అవుతానమాట. కొంచెం స్లోగా అయితే పని చేసుకోవచ్చు. ఇంకా
ఓకే, మా వారు అడిగిన క్యాబేజీ ఎగ్ ఫ్రై అయితే చేశానండి. చాలా బాగా వచ్చింది. అంతే కదండి, మనం మగవాళ్ళు అడిగితే చేయకుండా ఉంటామా చెప్పండి. ఈ కర్రీ అయితే ఇలా చేయటం నాకు కూడా ఫస్ట్ టైమేనండి. అయితే మీకు ఎవరికైనా ఇది కనుక నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంది కర్రీ మాత్రం. అయితే ఇక్కడ మా వారు పొద్దున్నే 7:15కి 7:20 కల్లా అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాలండి. అంటే బస్ అయితే వచ్చేస్తుందన్నమాట. అందుకు నేను 7:15 కల్లా టిఫిను లంచ్ అయితే ప్రిపేర్ చేసేయాలన్నమాట 2. అలాగే మా చిన్న పాపకు కూడా ఇంకా 7:20 కల్లా బస్ అయితే వస్తుందన్నమాట, కాలేజీ బస్సు. తను కూడా ఇంకా వెళ్ళాలి. 7:30 కల్లా 7:20 కల్లా కంప్లీట్గా అయితే మాకు బాక్సులు పని అయితే అయిపోతుందండి నాకైతే మాత్రం. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ అంజలి కిస్రా యూట్యూబ్ ఛానల్. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ సింబల్ని ఇవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, మీకు వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు వెంటనే వీడియో అయితే చూడగలుగుతారండి. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ ఓ మంచి వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.